Good morning, students. In the yesterday's class, we discussed the operations we can perform on the single linked list. In the yesterday's class, we discussed inserted first operation and inserted the last operation with algorithms and example diagrams. Now, in today's class, we are going to discuss about the insert operation at a particular position. That means at our required or given position. Okay. So first diagrammatical explanation వినండి, దాన్ని బట్టి algorithm same last class లో లాగే. సో ఇన్సర్ట్ ఎట్ పర్టికులర్ పొజిషన్. సో మీరు లాస్ట్ క్లాస్ లో ఇన్సర్ట్ ఎట్ ఫస్ట్ ఆపరేషన్ చూడండి. అందులో ఫస్ట్ మనం ఒక కొత్త నోట్ తీసుకుని కొత్త నోట్ ని టెంప్ అనుకున్నాం. సింగిల్ లింక్ లిస్ట్ కాబట్టి 2 డేటా ఫీల్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ది సింగిల్ లింక్ లిస్ట్ కాబట్టి 2 ఫీల్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ది డేటా ఫీల్డ్, సెకండ్ది లింక్ ఫీల్డ్. సో ఈ డేటా ఫీల్డ్ లింక్ ఫీల్డ్ రెండింటిని ఫిల్ చేస్తూ మనం ఒక కొత్త నోడ్ ని టెంప్ అనుకున్నాం. ఈ టెంప్ నోడ్ ని మనం ఫస్ట్ ప్లేస్ లో యాడ్ చేసాం. సో ఇన్సర్ట్ ఎట్ లాస్ట్ ఆపరేషన్ అయితే అదే టెంప్ అనే నోడ్ ని మనం కొత్త నోడ్ ని తీసుకుని డేటా ఫీల్డ్ ని లింక్ ఫీల్డ్ ని ఫిల్ చేసి సో దట్ ఈస్ లింక్ టు సింగిల్ లింక్ లిస్ట్ ఎట్ లాస్ట్ పొజిషన్. సో ఇప్పుడు ఏంటి, తీసుకున్న కొత్త నోడ్ టెంప్ అనే నోడ్ సో ఎక్కడ ఇన్సర్ట్ అవ్వాలి, మనం ఏ పొజిషన్ ఇస్తే ఆ పొజిషన్ లో ఇన్సర్ట్ అవ్వాలి. ఓకే. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్లో డయాగ్రామ్ లో ఇనీషియల్ గా ఎన్ని నోట్స్ ఉన్నాయి సింగిల్ లింక్ లిస్ట్ లో 4 నోట్స్ ఉన్నాయి. సో ఈ 4 నోట్స్ ఇప్పుడు మనం కొత్తగా యాడ్ చేసే నోడ్ ఏంటి, టెంప్ అనే నోడ్. సో ఇనీషియల్ గా ఉన్న 4 నోట్స్ ఏంటి, 25 డేటా ఉన్న నోడ్, 35 ఉన్న నోడ్, 45 డేటా ఉన్న నోడ్, 80 ఉన్న నోడ్. సో టోటల్ గా 4 నోట్స్ ఉన్నాయి. దిస్ ఈస్ లాస్ట్ నోడ్, దట్స్ వై ఇట్ హ్యావింగ్ నల్ ఇన్ ఇట్స్ లింక్ ఫీల్డ్. సో 625, 3025, 4365, 235 ఈ 4 కూడా ఇనీషియల్ గా సింగిల్ లింక్ లిస్ట్ లో ఉన్న నోట్స్. సో మనం తీసుకునే బేసిక్ సింగిల్ లింక్ లిస్ట్ లో ఎన్ని నోట్స్ ఉన్నాయి, ఇనీషియల్ గా 4 నోట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక కొత్త నోట్ ని తీసుకుని ఒక పర్టికులర్ పొజిషన్ లో ఇన్సర్ట్ చేయాలి. ఇది మనం ఇప్పుడు చూసే అల్గోరిథం యొక్క ఆపరేషన్. సో ఇప్పుడు తీసుకునే కొత్త నోడ్ పేరు ఆల్వేస్ మనం ఏమనుకున్నాం, టెంప్ అనుకున్నాం. సో దిస్ ఇస్ సింగిల్ లింక్ లిస్ట్ దట్స్ వై ఇట్ హ్యావింగ్ 2 ఫీల్డ్స్. ఫస్ట్ ఫీల్డ్ ఈజ్ డేటా ఫీల్డ్ అండ్ సెకండ్ ఫీల్డ్ ఈజ్ లింక్ ఫీల్డ్. సో ఇనీషియల్ గా ఫస్ట్ ఫీల్డ్ లో డేటాను స్టోర్ చేస్తాం. సో డేటాను ఆల్వేస్ మనం దేంట్లో రీడ్ చేస్తాం, డి అనే వేరియబుల్ లో రీడ్ చేస్తాము. సో ఇంకా మన కొత్త నోడ్ లో లింక్ ఫీల్డ్ లో లింక్ తెలియదు కాబట్టి ఇనీషియల్ గా ఏం ప్లేస్ చేస్తాం, నల్ ప్లేస్ చేస్తాం. సో ఇన్సర్టెడ్ ఫస్ట్ లాస్ట్ లో కూడా అంతేగా, బిఫోర్ ఇన్సర్షన్ ఎప్పుడు కూడా మనం తీసుకున్న కొత్త నోడ్ లింక్ ఫీల్డ్ లో నల్ ఉంటుంది. అలాగే ఇన్సర్టెడ్ లాస్ట్ పొజిషన్ లో కూడా మనం తీసుకున్న కొత్త నోడ్ యొక్క లింక్ ఫీల్డ్ లో నల్ ఉంటుంది. సో అలాగే ఇక్కడ మనం ఇన్సర్టెడ్ పొజిషన్ లో కూడా తీసుకున్న కొత్త నోడ్ లో బిఫోర్ ఇన్సర్షన్, ఇంకా ఇన్సర్షన్ చేయక ముందు మనం తీసుకున్న నోడ్లు కొత్త నోడ్ కి లింక్ ఫీల్డ్ ఏముంటుంది, నల్ ఉంటుంది. సో ఇప్పుడు మనం తీసుకునే కొత్త నోడ్ టెంప్ ని వాల్యూ డేటా వాల్యూ ఎంత 15, ఇంకా లింక్ ఫీల్డ్ లో ఎంత వాల్యూ లింక్ చేయాలనేది మనకు తెలియదు, ఏ పొజిషన్ లో ఇన్సర్ట్ చేయాలనేది మనకు తెలియదు. సో దట్స్ వై లింక్ ఫీల్డ్ లో ఏం ప్లేస్ చేసాం, నల్ని ప్లేస్ చేసాం. సో ఇప్పుడు ఎన్నో పొజిషన్ లో మనం యాడ్ చేస్తున్నాం నోడ్ ని, 3rd పొజిషన్ లో యాడ్ చేస్తున్నాం. సో ఫస్ట్ అసలు 3rd పొజిషన్ లో యాడ్ చేయాలంటే ప్రెసెంట్ ఎప్పుడు కూడా మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం, ఫస్ట్ నోడ్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ నోడ్ నుంచి స్టార్ట్ చేసి ఏ నోడ్ దగ్గర యాడ్ చేయాలో ఆ నోడ్ వరకు మనం ఫస్ట్ ట్రావర్స్ చేయాలి. ఇప్పుడు చూడండి ఇన్సర్ట్ ఎట్ లాస్ట్ లో ఏం చేసాము, ఫస్ట్ ఎప్పుడు కూడా ఫస్ట్ అనే నోడ్ దగ్గర ఉంటాం కాబట్టి లాస్ట్ లో యాడ్ చేయాలంటే ఫస్ట్ మనం ఈ ఫస్ట్ అనే నోడ్ దగ్గర నుంచి ఎక్కడి వరకు ట్రావర్స్ చేయాలి, లాస్ట్ అనే నోడ్ వరకు ట్రావర్స్ చేసి అప్పుడు మాత్రమే లాస్ట్ అనే నోడ్ దగ్గర మనం యాడ్ చేసాం. లాస్ట్ క్లాస్ లో చెప్పాను కదా, అంతే కదా. సో ఇక్కడ ఫస్ట్ చూడండి ఇన్సర్ట్ ఎట్ లాస్ట్ ఏం చేసాం, కొత్త నోడ్ ని తీసుకున్నాం. ఫస్ట్ అసలు లాస్ట్ నోడ్ లో యాడ్ చేయాలి కాబట్టి లాస్ట్ నోడ్ వరకు ట్రావర్స్ చేసాం. సో ట్రావర్స్ చేసి అప్పుడు లాస్ట్ నోడ్ దగ్గర యాడ్ చేసాం. ఇప్పుడు కూడా ఏం చేయాలి, ఇన్సర్టెడ్ పొజిషన్ లాస్ట్ కాదు కాబట్టి సో ఫస్ట్ ఒక కొత్త నోడ్ ని తీసుకోవాలి,
నెక్స్ట్ ట్రావెర్స్ చేయాలి. ఎక్కడి వరకు ట్రావెర్స్ చేయాలి? లాస్ట్ వరకు కాదు. బికాజ్ మనం లాస్ట్‌లో యాడ్ చేయట్లేదు. ఎక్కడ యాడ్ చేస్తున్నాం? ఒక పర్టిక్యులర్ పొజిషన్‌లో యాడ్ చేస్తున్నాం. సో, ఇప్పుడు థర్డ్ ప్లేస్‌లో కదా మనం యాడ్ చేస్తున్నాం. ఈ డయాగ్రామ్‌లో చూస్తే థర్డ్ ప్లేస్‌లో మనం యాడ్ చేస్తున్నాం. కాబట్టి సెకండ్ నోడ్ వరకు మనం ట్రావెర్స్ చేయాలి. ఎక్కడ స్టార్ట్ చేస్తాం? ఈ సింగిల్ లింక్ లిస్ట్‌లో వి కెన్ మూవ్ ఆన్ ఓన్లీ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. అంటే ఫస్ట్ నోడ్ నుంచి లాస్ట్ నోడ్ వరకు, లెఫ్ట్ నుంచి రైట్ వరకు మాత్రమే మనం మూవ్ అవ్వగలుగుతాం. దిస్ ఈజ్ వన్ వే లిస్ట్. సో, మనం ఇనీషియల్‌గా ఫస్ట్‌లో ఉన్నాం ప్రెజెంట్. సో, మనం ఏ నోడ్ దగ్గర ఉన్నామని రిప్రజెంట్ చేయడానికి ఏ వేరియబుల్ తీసుకుంటాం? ప్రెజెంట్ అనే వేరియబుల్‌ని తీసుకుంటాం. సో, ప్రెజెంట్ ఆల్వేస్ ఎక్కడ ఇనిషియలైజేషన్ అవుతది? ఫస్ట్ అనే నోడ్ దగ్గర ఇనిషియలైజేషన్ అవుతది. నెక్స్ట్ అలా మనం ఎక్కడి వరకు ట్రావెర్స్ అవ్వాలంటే, మనం ఏ పొజిషన్‌లో కొత్త నోడ్‌ని యాడ్ చేయాలనుకుంటున్నామో, ఆ పొజిషన్‌కి ముందు నోడ్ వరకు మనం ట్రావెర్స్ అవ్వాలి. సో, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్‌లో మనం తీసుకున్న ఈ కొత్త నోడ్ టెంప్ ఎన్నో పొజిషన్‌లో యాడ్ చేస్తున్నాం? థర్డ్ పొజిషన్‌లో యాడ్ చేస్తున్నాం. సో, ఎన్నో నోడ్ వరకు మనం ట్రావెర్స్ అవ్వాలి? సెకండ్ నోడ్ వరకు ట్రావెర్స్ అవ్వాలి. ఫస్ట్ నుంచి సెకండ్ నోడ్ వరకు ట్రావెర్స్ అవ్వాలి. అదే మీరు నోడ్‌ని ఫిఫ్త్ పొజిషన్‌లో యాడ్ చేశారనుకోండి, అప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెర్స్ అవ్వాలి? ఫస్ట్ నోడ్ నుంచి ఫోర్త్ నోడ్ వరకు ట్రావెర్స్ అవ్వాలి. ఫోర్త్ నోడ్ తర్వాత ఫిఫ్త్ పొజిషన్‌లో నోడ్‌ని యాడ్ చేయాలి. అదే సిక్స్త్ పొజిషన్‌లో నోడ్ యాడ్ చేయాలంటే ఫస్ట్ నోడ్ నుంచి ఫిఫ్త్ నోడ్ వరకు ట్రావెర్స్ అవ్వాలి. ఫిఫ్త్ నోడ్ తర్వాత సిక్స్త్ నోడ్ దగ్గర సిక్స్త్ పొజిషన్‌లో మన కొత్త నోడ్‌ని యాడ్ చేయాలి. అంటే ఏ పొజిషన్‌లో యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ పొజిషన్‌కి ముందు నోడ్ వరకు p-1 సపోజ్ పొజిషన్ POS అనుకోండి, లేదా P అనుకోండి. ఈ POS -1 నోడ్ వరకు మనం ఫస్ట్ ట్రావెర్స్ అవ్వాలి. ఒక పర్టిక్యులర్ పొజిషన్‌లో మనం యాడ్ చేయాలన్నప్పుడు పొజిషన్ వాల్యూ 3 అయితే 2 సెకండ్ నోడ్ వరకు మనం ట్రావెర్స్ అయ్యి సెకండ్ నోడ్ తర్వాత యాడ్ చేయాలి. అదే మనం ఫిఫ్త్ పొజిషన్‌లో యాడ్ చేయాల్సొచ్చినప్పుడు ఫోర్త్ నోడ్ వరకు ట్రావెర్స్ అయ్యి అంటే p-1 పొజిషన్ 5 p-1 అంటే ఏమవుతది? అదే పొజిషన్ -1 అంటే ఏమవుతది? 4 కదా! సో, ఫిఫ్త్ పొజిషన్‌లో యాడ్ చేయాలన్నప్పుడు 4 వరకు ట్రావెర్స్ అవ్వాలి. సిక్స్త్ పొజిషన్‌లో నోడ్ యాడ్ చేయాలన్నప్పుడు ఫిఫ్త్ నోడ్ వరకు ట్రావెర్స్ అవ్వాలి. అలా ఏ పొజిషన్‌లో యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ పొజిషన్ -1 వన్త్ నోడ్ వరకు కూడా మనం ఫస్ట్ ట్రావెర్స్ అవ్వాలి. ఈ ఎగ్జాంపుల్‌లో థర్డ్ నోడ్ దగ్గర మనం థర్డ్ నోడ్ దగ్గర మనం యాడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సెకండ్ నోడ్ వరకు మనం ఫస్ట్ ట్రావెర్స్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ నోడ్ లింక్ ఫీల్డ్‌లో కొత్త నోడ్‌ని యాడ్ చేయాలి. సో, ఇది జరిగేది. సో, ఏం చేయాలి ఫస్ట్ ఇన్సర్టెడ్ పొజిషన్ ఆపరేషన్‌లో ఇనీషియల్‌గా ఒక కొత్త నోడ్‌ని తీసుకోవాలి. దాన్ని టెంప్ అనుకున్నాం. అందులో ఉన్న డేటా ఫీల్డ్‌లో డేటాను స్టోర్ చేయాలి. లింక్ ఫీల్డ్‌లో నల్ పెట్టుకున్నాం. ఇలా మన దగ్గర ఒక కొత్త నోడ్ ఉంది టెంప్ అనే నోడ్. ఇప్పుడు ఈ నోడ్‌ని థర్డ్ పొజిషన్‌లో యాడ్ చేయాలి ఈ ఎగ్జాంపుల్‌లో. అంటే మనం ఫస్ట్ పొజిషన్ నుంచి సెకండ్ పొజిషన్ వరకు ట్రావెర్స్ అవ్వాలి. ఎందుకు? మనం థర్డ్ పొజిషన్ దగ్గర నోడ్‌ని యాడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి. సో, ఇనీషియల్‌గా ప్రెజెంట్‌ని ఎక్కడ ప్లేస్ చేయాలి? ఫస్ట్ దగ్గర ప్లేస్ చేయాలి. నెక్స్ట్ ఫస్ట్ నుంచి ఎక్కడికి మూవ్ అవ్వాలి? నెక్స్ట్ లింక్‌కి మూవ్ అవ్వాలి. ఓకే. నెక్స్ట్ తర్వాత మనం ఈ పొజిషన్ -1 దగ్గరికి వచ్చిన తర్వాత ట్రావెర్స్ అయిన తర్వాత అక్కడ మనం కొత్త నోడ్‌ని యాడ్ చేయాలి. ఇది జరిగేది. సో, ఇప్పుడు దీన్ని అల్గోరిథమిక్ ఎక్స్‌ప్లనేషన్‌లో చూద్దాం. సో, బిఫోర్ ఇన్సర్షన్ ఇలా ఉంది కదా! ఈ డయాగ్రాము. సో, ఆఫ్టర్ ఇన్సర్షన్ చూడండి. ఇదేమీ చేంజ్ అవ్వలా. ఇక్కడ మాత్రం అంటే పొజిషన్ -1th నోడ్ దగ్గర లింక్ ఫీల్డ్‌లో చూడండి ఎవరి అడ్రెస్ వచ్చింది? మనం తీసుకున్న కొత్త నోడ్ టెంప్ యొక్క అడ్రెస్ ఇక్కడ ఫిల్ అయింది. అంటే ప్రెజెంట్ మనం ఏ నోడ్ దగ్గర ఉంటే ఆ నోడ్ యొక్క లింక్ ఫీల్డ్‌లో ఏముండాలి? టెంప్ యొక్క అడ్రెస్ ఉండాలి. నెక్స్ట్ ఈ కొత్త నోడ్‌లు లింక్ ఫీల్డ్‌లో మరి ఏముంది? నల్ ఉంది. సో, దీని ప్లేస్‌లో ఏం రావాలి? దీని నెక్స్ట్ నోడ్ ఏవైతే ఉందో దాని యొక్క అడ్రెస్ రావాలి. మరి నెక్స్ట్ నోడ్ అడ్రెస్ ఈ ఈ కొత్త నోడ్ యాడ్ అవ్వకముందు ఎవరి దగ్గర ఉంది? ప్రెజెంట్ దగ్గర ఉంది. అంటే కొత్త నోడ్ యొక్క లింక్ ఫీల్డ్‌లో మనం ప్రెజెంట్ ఉన్న ఈ డేటా వాల్యూని తీసుకొచ్చి నల్ ప్లేస్‌లో రీప్లేస్ చేసి ఈ టెంప్ అడ్రెస్‌ని ప్రెజెంట్ లింక్ ఫీల్డ్‌లో రీప్లేస్ చేయాలి. అంటే ఈ 4365 వాల్యూ ఏమో కొత్త నోడ్ యొక్క లింక్ ఫీల్డ్‌లోకి, ఈ కొత్త నోడ్ యొక్క అడ్రెస్ ఏమో ప్రెజెంట్ ఉన్న నోడ్ యొక్క లింక్ ఫీల్డ్‌లోకి కాపీ అవ్వాలి. ఇది మెయిన్ లాజిక్. సో, ఒకసారి మళ్ళీ చెప్తాను వినండి. ఇన్సర్టెడ్ పొజిషన్ ఆపరేషన్‌లో ఫస్ట్ మనం ఒక కొత్త నోడ్ తీసుకున్నాం.
ఆ కొత్త నోడ్ పేరు టెంప్. అందులో డేటా ఫీల్డ్లో డేటాను ఫిల్ చేసాం. లింక్ ఫీల్డ్లో ఇనీషియల్గా నల్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఈ కొత్త నోడ్ని ఒక పర్టికులర్ పొజిషన్లో యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో థర్డ్ పొజిషన్లో యాడ్ చేస్తున్నాం. సో ఫస్ట్ ప్రెసెంట్ మనం ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటామంటే ఫస్ట్ పొజిషన్లో ఉంటాం. థర్డ్ పొజిషన్లో యాడ్ చేయాలంటే ఫస్ట్ అసలు సెకండ్ నోడ్ వరకు ట్రావెర్స్ అవ్వాలి కదా ఫస్ట్. సో ఫస్ట్ నుంచి ప్రెసెంట్ వరకు ట్రావెర్స్ అయ్యాం. అంటే పొజిషన్ -1th నోడ్ వరకు, పొజిషన్ థర్డ్ పొజిషన్ -1th నోడ్ అంటే సెకండ్ నోడ్ వరకు ట్రావెర్స్ అయ్యాం. సో కొత్త నోడ్ తీసుకోవాలి, పొజిషన్ -1th నోడ్ వరకు ట్రావెర్స్ అవ్వాలి. నెక్స్ట్ లింక్ చేయాలి. ఎలా లింక్ చేస్తున్నాం? సో రెండు స్టేట్మెంట్స్. ఏంటి 2 స్టేట్మెంట్స్? ఫస్ట్ టెంప్ యొక్క లింక్ ఫీల్డ్లో నల్ ప్లేస్లోకి ఈ నోడ్ అడ్రస్ రావాలి. ఏ నోడ్? పొజిషన్ తర్వాత ఉన్న నోడ్ అడ్రస్ రావాలి. సో ఇన్సర్ట్ చేయక ముందు ఈ నోడ్ అడ్రస్ ఎవరి దగ్గర ఉంది? ఈ పొజిషన్ -1th నోడ్ దగ్గర ఉంది కదా లింక్ ఫీల్డ్లో. సో ప్రెసెంట్ లింక్ ఫీల్డ్లో ఉన్నదాన్ని టెంప్ నోడ్ యొక్క లింక్ ఫీల్డ్లోకి కాపీ చేయాలి. సో అప్పుడు 4365 ఎక్కడికి వస్తుంది? ఈ టెంప్ నోడ్ యొక్క లింక్ ఫీల్డ్లోకి వస్తుంది. ఇదిగో ఆఫ్టర్ ఇన్సర్షన్ చూడండి, ఇది ఫస్ట్ ఆపరేషన్. నెక్స్ట్ మరి ఇక్కడ కూడా మార్చాలి కదా. ఇందాకంటే ఈ నోడ్ తర్వాత ఈ నోడ్ ఉంది కాబట్టి ఈ అడ్రస్ ఇక్కడ ఉంది. ఇప్పుడు మధ్యలో కొత్త నోడ్ యాడ్ అయింది కదా. సో ఇప్పుడు ఈ అడ్రస్ ఇక్కడ రావాలి. అంటే టెంప్ యొక్క అడ్రస్ ప్రెసెంట్ లింక్ ఫీల్డ్లోకి ఎవరిది రావాలి? టెంప్ది రావాలి. సో టెంప్ లింక్ ఫీల్డ్లోకి ఏమో ఫస్ట్ ప్రెసెంట్ లింక్ ఫీల్డ్లో ఉన్న అడ్రస్ని కాపీ చేయాలి. తర్వాత ప్రెసెంట్ లింక్లోకి ఏమో టెంప్ అడ్రస్ రావాలి. ఈ 2 స్టేట్మెంట్స్ మెయిన్ స్టేట్మెంట్స్ టు ఇన్సర్ట్ ఏ న్యూ నోడ్ ఇంటూ ఎట్ ఏ పర్టికులర్ పొజిషన్. సో ఆఫ్టర్ ఇన్సర్షన్ చూడండి, రెండో నోడ్ యొక్క లింక్ ఫీల్డ్లో బిఫోర్ ఇన్సర్షన్ 4365 ఈ నోడ్ అడ్రస్ ఉండాలి. సో ఇప్పుడు టెంప్ అడ్రస్ వచ్చింది. అలాగే టెంప్ అడ్రస్ బిఫోర్ ఇన్సర్షన్ నల్ తీసుకున్నాం మనం. ఇప్పుడు ఈ నోడ్ అడ్రస్ వచ్చింది. ఈ నోడ్ అడ్రస్ ఇనిషియల్గా ఇక్కడ ఉంది, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ మనం కాపీ చేసాం. సో ఆఫ్టర్ ఇన్సర్షన్ లింక్ లిస్ట్ ఇలా ఉంది. ఓకే, సో ఇప్పుడు అల్గోరిథం చూడండి. సో ఫస్ట్ స్టెప్ స్టార్ట్, సెకండ్ స్టెప్ క్రియేట్ ఏ న్యూ నోడ్ యాజ్ టెంప్. ఒక కొత్త నోడ్ని మనం యాడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఆ నోడ్ని ఏమనుకున్నాం? టెంప్ అనుకున్నాం. డేటా వాల్యూ డి. సో మనం తీసుకున్న కొత్త నోడ్ సింగిల్ లింక్ లిస్ట్లో 2 ఫీల్డ్స్ ఉంటాయి, డేటా ఫీల్డ్, లింక్ ఫీల్డ్. డేటా ఫీల్డ్లో మనం తీసుకున్న వాల్యూ డిని స్టోర్ చేయాలి, లింక్ ఫీల్డ్లో నల్ని స్టోర్ చేయాలి. ఇనిషియల్గా నల్లే కదా తీసుకున్నాం. సో టెంప్ లింక్ ఈజ్ ఈక్వల్ టు నల్. సో ఇక్కడికి ఒక కొత్త నోడ్ తీసుకోవడం అయ్యింది. ఇప్పుడు ఏ పొజిషన్లో యాడ్ చేయాలన్నది పొజిషన్ రీడ్ చేయాలి. సో పొజిషన్ మనం ఎందులో తీసుకుంటున్నాం? పీలో తీసుకుంటున్నాం. డేటాని డీలో తీసుకున్నాం కదా. సో పొజిషన్ని పీలో తీసుకుంటున్నాం. సో రీడ్ ఇన్సర్టెడ్ పొజిషన్ యాజ్ పీ. సో సపోజ్ మనం ఇక్కడ ఎగ్జాంపుల్లో పీ వాల్యూ ఎంత అవుతుంది? 3 అవుతుంది. నెక్స్ట్ సో ఇప్పుడు మనం కొత్త నోడ్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ కొత్త నోడ్ని పీ పొజిషన్లో యాడ్ చేయాలి. అంటే ఈ ఎగ్జాంపుల్ థర్డ్ పొజిషన్లో యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే ముందు ఎక్కడికి వెళ్ళాలి? పీ -1th వరకు ట్రావెర్స్ అవ్వాలి. సో ఫస్ట్ ప్రెసెంట్ ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటుంది? ట్రావెర్సింగ్లో ఫస్ట్ దగ్గర ఉంటుంది. చూడండి ట్రావెర్సింగ్ ఆపరేషన్లో కూడా అంతే కదా. సో ఫస్ట్ ప్రెసెంట్ని ఎప్పుడు కూడా ఫస్ట్ నోడ్ దగ్గర ఉంచాం. తర్వాత ప్రెసెంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రెసెంట్ లింక్ అని అలా ట్రావెర్స్ అవుతూ వెళ్ళాం. సో ఫస్ట్ ఇక్కడ ప్రెసెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్. ప్రెసెంట్ అంటే ఏంటి? మనం ఏ నోడ్ దగ్గర ఉన్నామని చెప్తుంది ప్రెసెంట్ అనే వేరియబుల్. సో ఇప్పుడు ప్రెసెంట్ ఎప్పుడు కూడా ఎక్కడ ఇనిషియలైజేషన్ చేసుకుంటాం? ఫస్ట్ నోడ్ దగ్గర. సో ప్రెసెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్, ఐ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఏ నోడ్ దగ్గర ఉన్నామని చెప్పడానికి ఐ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏ నోడ్ వరకు వెళ్ళాలి? పీ -1th నోడ్ వరకు వెళ్ళాలి. సో ట్రావెర్స్ అవడానికి స్టేట్మెంట్ ఏంటి? ప్రెసెంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రెసెంట్ లింక్. సో నేను ఆల్రెడీ ట్రావెర్సింగ్ ఆపరేషన్ చెప్పినప్పుడు చెప్పాను, ట్రావెర్స్ అవడానికి ఏంటి? ఆల్వేజ్ ప్రెసెంట్ని ఎక్కడికి మూవ్ చేయాలి? ప్రెసెంట్ లింక్లో ఎంత అడ్రస్ ఉంటే ఆ నోడ్కి మూవ్ చేయాలి. సో ఇక్కడికి 2 ఆపరేషన్స్ అయినాయి. ఏంటవి? కొత్త నోడ్ తీసుకోవడం, వాల్యూని రీడ్ చేసాక పొజిషన్ వాల్యూని రీడ్ చేసాక ఆ పొజిషన్ -1th నోడ్ వరకు ట్రావెర్స్ అవ్వడం, ట్రావెర్స్ అయ్యాక అప్పుడు తీసుకున్న కొత్త నోడ్ని లింక్ చేయడం. సో తీసుకున్న కొత్త నోడ్ని ఎలా లింక్ చేయాలి? సో ఫస్ట్ టెంప్ యొక్క లింక్ ఫీల్డ్లోకి ప్రెసెంట్ యొక్క లింక్ ఫీల్డ్లో ఎంత ఉంటే అంత రావాలి. సో టెంప్ లింక్ ఈజ్ ఈక్వల్ టు ప్రెసెంట్ లింక్. నెక్స్ట్
ప్రెజెంట్ లింక్ లోకి ఏం రావాలి, టెంప్ అడ్రస్ రావాలి. సో ప్రెజెంట్ లింక్ ఈజ్ ఈక్వల్ టు టెంప్. సపోజ్ మీరు ఈ 2 స్టేట్మెంట్స్ ని రివర్స్ లో రాశారనుకోండి, అంటే ప్రెజెంట్ లింక్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ అని ఫస్ట్ రాసి తర్వాత టెంప్ లింక్ ఈజ్ ఈక్వల్ టు ప్రెజెంట్ లింక్ అని రాశారనుకోండి, లింక్ అవ్వదు. ఏం జరుగుద్దో చూడండి. సో ఫస్ట్ ప్రెజెంట్ లింక్ లోకి టెంప్ని ఇచ్చేసారనుకోండి, ప్రెజెంట్ లింక్ లోకి ఎంత వస్తుంది వాల్యూ, 1026 వస్తుంది. సో ఫస్ట్ ప్రెజెంట్ లింక్ లోకి టెంప్ని ఇచ్చేసారు, అదిగో 1026 వచ్చింది. నెక్స్ట్ ఆపరేషన్ ఏంటి, టెంప్ లింక్ లోకి ఎవరు రావాలి, ఈ అడ్రస్ రావాలి. మరి ఈ అడ్రస్ ఎక్కడుంది, ఇందాకటి వరకు ఎక్కడ ఉండాలి, ప్రెజెంట్ లింక్ లో ఉండాలి. బట్ ఇప్పుడు మనం దాన్ని లాస్ అయ్యాం. ఈ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఫస్ట్ ఎప్పుడు కూడా టెంప్ లింక్ కొత్త నోడ్ యొక్క లింక్ ఫీల్డ్ ని ఫిల్ చేయాలి. సో కొత్త నోడ్ యొక్క లింక్ ఫీల్డ్ లో ఎవరి అడ్రస్ ఉండాలి, ఈ నోడ్ అడ్రస్ ఉండాలి. ఈ నోడ్ అడ్రస్ ఎక్కడ ఉంది, ప్రెజెంట్ లింక్ ఫీల్డ్ లో ఉంది. దాన్ని కాపీ చేసాం, తర్వాత ఈ ప్రెజెంట్ లింక్ ఫీల్డ్ లోకి టెంప్ అడ్రస్ వచ్చింది. ఓకే, ఇన్ దిస్ వే వీ కెన్ లింక్ ఆర్ వీ కెన్ ఇన్సర్ట్ ఏ న్యూ నోడ్ ఇంటూ ఏ సింగిల్ లింక్ లిస్ట్, దెన్ విల్ స్టాప్. సో అర్థమైందా అల్గోరిథము? సో ఫస్ట్ స్టార్ట్ చేసాం, కొత్త నోడ్ తీసుకున్నాం, డేటా ఫీల్డ్ని డీతోను లింక్ ఫీల్డ్ నల్తోను ఫిల్ చేసాం. తర్వాత ఒక పర్టికులర్ పొజిషన్లో యాడ్ చేయాలి. పొజిషన్ వాల్యూ ఎంత, ఏ పొజిషన్లో యాడ్ చేయాలనేది పీలో రీడ్ చేయాలి. తర్వాత పీలో యాడ్ చేయాలంటే P-1 వరకు కూడా ట్రావర్స్ అవ్వాలి. ప్రెజెంట్ ఎప్పుడు కూడా ఫస్ట్ దగ్గర ఉంటుంది. అలా ప్రెజెంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రెజెంట్ లింక్ అని ఎక్కడ వరకు ట్రావర్స్ అవుతాం, P-1 వరకు ట్రావర్స్ అవుతాం. నెక్స్ట్ ట్రావర్స్ అయ్యాక అందులో కొత్త నోడ్ని లింక్ చేయాలి. సో ఫస్ట్ కొత్త నోడ్ లింక్ ఫీల్డ్ని ప్రెజెంట్ ఉన్న లింక్ ఫీల్డ్లో కాపీ చేసి లింక్ చేయాలి. తర్వాత ప్రెజెంట్ లింక్ ఫీల్డ్లోకి కొత్త నోడ్ యొక్క అడ్రస్ని యాడ్ చేయాలి. దెన్ స్టాప్. సో దిస్ ఈజ్ ఇన్సర్ట్ ఎట్ పొజిషన్ ఆపరేషన్. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడికి సింగిల్ లింక్ లిస్ట్ లో ఆపరేషన్స్ లో 4 ఆపరేషన్స్ అయినాయి. సో 3 ఆపరేషన్స్ అయినాయి. ఫస్ట్ ఇది క్రియేట్ ఆపరేషన్, ట్రావర్స్ ఆపరేషన్, ఇన్సర్ట్ ఆపరేషన్. సో ఇన్సర్ట్ లో ఇన్సర్టెడ్ ఫస్ట్, ఇన్సర్టెడ్ లాస్ట్, ఇన్సర్టెడ్ పొజిషన్. నెక్స్ట్ ఇంకో 4th ఆపరేషన్ ఈజ్ డిలీటింగ్ ఆపరేషన్. సో డిలీటింగ్ ఆపరేషన్ ఆల్సో హ్యావింగ్ 3 ఆపరేషన్స్ అగైన్. ఫస్ట్ వన్ ఈజ్ డిలీటెడ్ ఫస్ట్ పొజిషన్, అంటే సింగిల్ లింక్ లిస్ట్ లో ఉన్న నోడ్స్ లో ఫస్ట్ నోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని డిలీట్ చేసేయడం. నెక్స్ట్ రెండో ఆపరేషన్ డిలీటెడ్ లాస్ట్, అంటే సింగిల్ లింక్ లిస్ట్ లో ఉన్న లాస్ట్ నోడ్ ని డిలీట్ చేసేయడం. నెక్స్ట్ డిలీటెడ్ పొజిషన్, పర్టికులర్ నోడ్ ని, ఇదిగో ఈ లింక్ లిస్ట్ లో ఉన్న ఈ నోడ్ ని డిలీట్ చేసేయి అని చెప్పడం డిలీటెడ్ పొజిషన్. ఓకే, సో ఇప్పుడు ఈ 3 ఆపరేషన్స్ చూద్దాం. డిలీటింగ్ ఆపరేషన్, డిలీటెడ్ ఫస్ట్, డిలీటెడ్ లాస్ట్, డిలీటెడ్ పర్టికులర్ పొజిషన్. సో ఫస్ట్ అది డిలీటెడ్ ఫస్ట్. సో సింగిల్ లింక్ లిస్ట్ ఇనిషియల్ గా ఇలా ఉంది. బిఫోర్ డిలీషన్, ఇదిగో బిఫోర్ డిలీషన్ సింగిల్ లింక్ లిస్ట్ లో మొత్తం టోటల్ గా ఎన్ని నోట్స్ ఉన్నాయి, 5 నోట్స్. 625, 3025, 1026, 4365, 235. మీరు చదువుకునేటప్పుడు ఇవే ఎగ్జాంపుల్స్ రాయాలని ఏం లేదు. లింక్ లిస్ట్ లో ఏ ఎగ్జాంపుల్స్ అయినా తీసుకోవచ్చు, కానీ ఈ ఆపరేషన్స్ మాత్రం కరెక్ట్ గా ఉండాలి. ఓకేనా, ఈ వాల్యూసే తీసుకోవాలని లేదు. అడ్రస్ లో 1026 అని 3025 అని ఎలాగ తీసుకోవాలనేమి లేదు, మీ ఇష్టం. వాల్యూస్ ఎలా అయినా తీసుకోవచ్చు, కానీ ఆపరేషన్స్ రాసేటప్పుడు, అల్గోరిథమ్స్ రాసేటప్పుడు మాత్రం కరెక్ట్ గా రాయాలి. ఓకేనా, సో ఇప్పుడు డిలీటెడ్ ఫస్ట్ ఆపరేషన్ లో ఇనిషియల్ గా డిలీట్ చేయకముందు సింగిల్ లింక్ లిస్ట్ లో టోటల్ గా ఎన్ని నోట్స్ ఉన్నాయి, 5 నోట్స్ ఉన్నాయి. ఈ 5 నోట్స్ లోంచి ఇప్పుడు ఏ నోట్ ని డిలీట్ చేసేయాలి, మనం ఫస్ట్ నోట్ ని డిలీట్ చేసేయాలి. ఓకే, సో ఫస్ట్ నోడ్ ని డిలీట్ చేయాలంటే ఫస్ట్ నోడ్ ని టెంప్ అనుకోండి. సో టెంప్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్. సో చూడండి, మనం ఇన్సర్ట్ ఆపరేషన్ లో ఏదైనా కొత్త నోడ్ ని యాడ్ చేయాలంటే దాన్ని ఏమనుకున్నాం, కొత్త నోడ్ ని క్రియేట్ చేసినప్పుడు టెంప్ అనే కదా అనుకున్నాం. సో ఇన్సర్టెడ్ ఫస్ట్ కానీ లాస్ట్ కానీ పొజిషన్ కానీ తీసుకున్న కొత్త నోడ్ ని ఏమనుకున్నాం, టెంప్ అనుకున్నాం కదా. సో ఇక్కడ కూడా డిలీట్ చేసేటప్పుడు దాన్ని ఫస్ట్ ఏమనుకుంటాం అంటే టెంప్ అనుకుంటాం. అది లాస్ట్ పొజిషన్ లో డిలీట్ చేసినా దాన్ని టెంప్ అనుకుంటాం, పర్టికులర్ పొజిషన్ లో డిలీట్ చేసినా టెంప్ అనుకుంటాం, టెంప్ ని డిలీట్ చేసేస్తాం.
ఇప్పుడు ఇన్సర్ట్ చేసినప్పుడు టెంప్ని క్రియేట్ చేసి టెంప్ని ఇన్సర్ట్ చేస్తున్నాం కదా, అలాగే డిలీట్ చేసినప్పుడు డిలీట్ చేసే నోడ్ని టెంప్ అనుకుని ఆ టెంప్ని డిలీట్ చేసేస్తాం. ఓకేనా, పాయింట్ అర్థమైందా? సో టెంప్ అంటే ఇన్సర్ట్ ఆపరేషన్లో కొత్తగా క్రియేట్ చేసిన నోడ్ని టెంప్ అనుకుని టెంప్ని ఇన్సర్ట్ చేస్తున్నాం. అలాగే డిలీట్ ఆపరేషన్లో ఏ నోడ్ని అయితే డిలీట్ చేయాలనుకుంటున్నామో ఆ నోడ్ని టెంప్ అనుకుంటాం, టెంప్ని డిలీట్ చేసేస్తాం. ఇన్సర్ట్ చేసిన ఇన్సర్షన్ ఆపరేషన్లో కొత్త నోడ్ టెంపే, డిలీట్ చేసిన డిలీషన్ ఆపరేషన్లో డిలీట్ చేసే నోడ్ పేరు కూడా టెంప్. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో డిలీటెడ్ ఫస్ట్ ఆపరేషన్. సో ఇప్పుడు ఈ సింగిల్ లింక్ లిస్ట్ లో ఉన్న ఈ 5 నోడ్స్ లో ఫస్ట్ నోడ్ ఇది, ఈ ఫస్ట్ నోడ్ ని డిలీట్ చేసేయాలి. సపోజ్ ఈ ఫస్ట్ నోడ్ కనుక డిలీట్ అయిపోయింది అనుకోండి, ఏ నోడ్ ఫస్ట్ అవుతుంది? సెకండ్ నోడే కదా ఫస్ట్ అవుతుంది. అంటే ఈ ఫస్ట్ నోడ్ యొక్క లింక్ ఫీల్డ్ లో అడ్రస్ లో ఉన్న నోడ్ ఫస్ట్ నోడ్ అవుతుంది. అంటే మనం ఫస్ట్ నోడ్ ని డిలీట్ చేసే ముందు ఏ నోడ్ ని ఫస్ట్ చేయాలి? ప్రెసెంట్ ఫస్ట్ ఏదైతే ఉందో దాని అడ్రస్ లో ఉన్న నోడ్ ని ఫస్ట్ నోడ్ కింద చేయాలి. అప్పుడు ఈ ఫస్ట్ అనే ఇండికేటర్ ఇక్కడ నుంచి ఎక్కడికి మూవ్ అవుతుంది? ఈ ఫస్ట్ అనే ఇండికేటర్ ఈ ఫస్ట్ నోడ్ లో ఉన్న అడ్రస్ దగ్గర ఉన్న నోడ్ కి ఫస్ట్ అనేది మూవ్ అవుతుంది. సో నౌ ఒకవేళ ఇది డిలీట్ అయిపోతే ఈ సెకండ్ నోడే కదా ఫస్ట్ నోడ్ అవుతుంది లిస్ట్ లో. కాబట్టి డిలీట్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసే ముందు మనం డిలీట్ చేయాలనుకున్నది డిలీటెడ్ ఫస్ట్ ఆపరేషన్ కాబట్టి ఫస్ట్ నోడ్ని డిలీట్ చేసేయాలి. ఇప్పుడు ఈ ఫస్ట్ నోడ్ని డిలీట్ చేయాలంటే ఫస్ట్ దీన్ని టెంప్ అనుకోవాలి. ఇది డిలీట్ చేసే ముందు ఇది గనక డిలీట్ అయిపోతే దీన్ని డిలీట్ చేసిన తర్వాత లిస్ట్లో సెకండ్ నోడే కదా ఫస్ట్ నోడ్ అవుతుంది. కాబట్టి డిలీట్ చేసే ముందు ఏం చేయాలి? ఈ ఫస్ట్ నోడ్ యొక్క లింక్ ఫీల్డ్లో ఉన్న అడ్రస్ కలిగిన నోడ్ని ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ నోడ్ కింద ట్రీట్ చేయాలి, ఫస్ట్ నోడ్ కింద అసైన్ చేయాలి. ఫస్ట్ అని ఇండికేటర్ని ఈ నోడ్కి అంటే బిఫోర్ డిలీషన్ రెండో నోడ్కి అసైన్ చేయాలి ఫస్ట్ అని ఇండికేటర్ని. దెన్ వీ కెన్ డిలీట్ టెంప్ నోడ్. ఇది జరిగే ఆపరేషను. సో ఆఫ్టర్ డిలీషన్ ఇదిగో ఎలా ఉంటుంది లింక్ లిస్ట్. సో ఫస్ట్ యాక్చువల్లీ ఈ నోడ్ ఉండేది, ఈ ఫస్ట్ ఇండికేటర్ ఇప్పుడు ఈ నోడ్ దగ్గరికి వచ్చింది. బికాజ్ ఈ నోడ్ని మనం డిలీట్ చేసిన తర్వాత ఇదే కదా ఫస్ట్ అవుతుంది, కాబట్టి దీన్ని మనం ఫస్ట్ అని ఇండికేటర్ని అక్కడికి రీప్లేస్ చేసాం. నెక్స్ట్ చూడండి అల్గోరిథం చూడండి, డిలీటెడ్ ఫస్ట్. సో ఫస్ట్ స్టెప్ స్టార్ట్. నెక్స్ట్ ఏ నోడ్ని మనం డిలీట్ చేయాలనుకుంటున్నాం? ఫస్ట్ నోడ్ని. సో టెంప్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్. డిలీట్ చేసేసే నోడ్ని కదా మనం టెంప్ అనుకుంటాం. సో టెంప్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్. నెక్స్ట్ ఫస్ట్ని ఎక్కడికి మూవ్ చేయమన్నాను? ఈ ఫస్ట్ని ఎక్కడికి మూవ్ చేయమన్నాను? సెకండ్ నోడ్కి. సెకండ్ నోడ్కి వెళ్ళాలంటే అడ్రస్ ఎవరి దగ్గర ఉంది? ప్రెసెంట్ ఫస్ట్ నోడ్ దగ్గర ఉంది. సో ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నోడ్స్ లింక్. సో స్టేట్మెంట్ చూడండి. సో ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ లింక్. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఇక్కడికి మూవ్ అయిపోయింది కదా, ఇంక ఈ నోడ్ని డిలీట్ చేసేయచ్చు. సో మనకి డేటా స్ట్రక్చర్స్లో ఏదైనా ఒక నోడ్ని డిలీట్ చేయడానికి యూజ్ చేసే మెథడ్ ఏంటంటే ఫ్రీ అనే మెథడ్. ఫ్రీ మెథడ్ కెన్ రిమూవ్ ద నోడ్, సో కెన్ ఆల్సో రిమూవ్ ద మెమరీ అలొకేటెడ్ టు దట్ నోడ్. అంటే డిలీట్ చేసేయడం అంటే ఫ్రీ మెథడ్ ద్వారా మనం డిలీట్ చేసేస్తాం. డిలీట్ చేసే నోడ్ని మనం ఏమనుకున్నాం? టెంప్ అనుకున్నాం. సో డిలీట్ చేసేయడానికి ఫ్రీ మెథడ్, ఫ్రీ ఆఫ్ టెంప్ అనగానే నోడ్ డిలీట్ అయిపోతుంది, ఆ నోడ్కి మెమరీలో అలొకేట్ అయిన స్పేస్ కూడా డిలీట్ అయిపోతుంది. సో ఫ్రీ ఆఫ్ టెంప్ మీన్స్ డిలీటింగ్ టెంప్, దెన్ స్టాప్. ఓకే, సో ఇది డిలీటెడ్ ఫస్ట్ ఆపరేషను. మెయిన్గా ఈ 2 ఆపరేషన్స్, డిలీట్ చేసే ఫస్ట్ నోడ్ని టెంప్ అనుకుంటాం, డిలీట్ చేసేస్తాం కాబట్టి రెండో నోడ్ని అంటే ఫస్ట్ నోడ్ యొక్క లింక్ ఫీల్డ్లో ఉన్న నోడ్ని ఫస్ట్ చేసేస్తాం. ఓకే, సో ఇది డిలీటెడ్ ఫస్ట్. సో ఆఫ్టర్ డిలీషన్ ఇలా ఉంటుంది లింక్ లిస్ట్. ఓకే, సో మిమ్మల్ని మీకు మీరుగా అన్మ్యూట్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ మీ. వాళ్ళు చెప్పిన 2 అల్గోరిథమ్స్లో ఏ డౌట్స్ ఉన్నా సరే అడగండి.
ఎనీవన్? పృథ్వీ, ఏమో అర్థమైందా అందరికి? అల్గోరిథమ్స్ అర్థం కాకపోతే అడగండి. మీరు చూడకుండా ఎగ్జామినేషన్ లో రాయాల్సి ఉంటది. చదివినప్పుడు ఏం అర్థం కాదు. మళ్ళీ అర్థం కాకపోతే ఇప్పుడే అడగండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్.